మానవుని జీవన విధానానికి దశాదిశ నిర్దేశించే తాత్వికుడు గురువు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా. మానవుడు గురు మార్గాన్ని అనుసరించి ప్రయాణం చేసినట్లయితే జీవన మనుగడలో మంచి విషయాలు పొంది తరించే అవకాశం ఏర్పడుతుందని, మానవుని జీవన విధానానికి దశాదిశ నిర్దేశించే తాత్వికుడు గురువు అని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆదివారం పీఠాపురం కాకినాడ రోడ్డు నందలి పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో అలీ షా ప్రసంగించారు. గురువును పూజిస్తూ గురువు అనర్థ్యాన్ని గ్రహిస్తూ గురు తత్వాన్ని పొందిన మానవుడు జీవన తత్వంలో వాటిని అలవర్చుకోవాలని అన్నారు. గురు మార్గాన్ని అనుసరించి ప్రయాణం చేసినట్లయితే జీవన మనుగడలో మంచి విషయాలు పొంది తరించే అవకాశం ఏర్పడుతుందని వెల్లడించారు. గురువు లేని విద్య గుడ్డి విద్య అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు 3 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, సెంట్రల్ కమిటీ సభ్యులు ఏవీవీ సత్యనారాయణ, ఎన్టీవీ వర్మ, పింగళి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ మహాత్ములు కొన్ని కాలంలో ఏం చేశారు? మహాత్ములైనటువంటి పుష్పమాలనుంటుంది గజమాలతో అలంకరిస్తున్నారు. ఇప్పుడు స్వామి ఆశ్రయ దాన్ని 9వ పీఠాధిపతిగా అధిష్ఠించి తాత్విక జీవన తత్వాన్ని మనందరిలో ప్రసరింపజేస్తూ జీవన విధానంలో సామాజిక వ్యవస్థ పరిణామంలో పొందిందని మహోన్నతమైనటువంటి తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఇది మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము. గురు పౌర్ణమి అనే ప్రత్యేక ఉద్దేశం, విశిష్టత ఏది అన్నప్పుడు అజ్ఞానం అనేటువంటి ఆ చీకటి నుండి తొలగించి జ్ఞానస్వరూపమైనటువంటి తేజస్సు వైపు పయనింపజేసి తాత్విక జీవన విధానంలో ఒక మహోన్నతమైనటువంటి స్థితిని ప్రసాదించి తరింపజేసేటువంటి వారు గురువు, సద్గురువు అని చెప్పబడుతున్నారు. అజ్ఞానం అనేటువంటి చీకటిని తొలగించాలి అన్నట్లయితే ఆ భక్తునికి ఆ సద్గురువు ఒక మహోన్నతమైనటువంటి బాట చూపెట్టి ఆ జ్ఞాన బాటలో పయనింపజేసి తనలో ఉన్న జడత్వాన్ని తొలగించి ఈశ్వరత్వంగా మార్చి ఆ పరిణామాన్ని తెలియజేసినప్పుడు అది మహోన్నతమైనటువంటి సద్గురు స్వరూపమైనటువంటి తేజస్సుగా తెలియజేసేటువంటి స్థితి ఏదైతే ఉందో అదే గురు పౌర్ణమి యొక్క మహోన్నతమైనటువంటి విశిష్టత. పౌర్ణమి అన్నప్పుడు మనకు ఒక తేజస్సుని ప్రసాదించి ప్రకాశింపజేసి చీకటిని తొలగింపజేసేటువంటి శక్తి ఏదైతే ఆ యొక్క తేజస్సులో ఉందో, అదేవిధంగా గురువు తన యొక్క పరిపూర్ణమైనటువంటి తేజస్సుని ఆ యొక్క భక్తిని వైపు ప్రసరింపజేసి అజ్ఞానం అనేటువంటి ఆ చీకటిని తొలగించి జ్ఞానస్వరూపమైనటువంటి తేజస్సు వైపు పయనింపజేసేటువంటి మార్గదర్శకులు సద్గురువర్యులు అని చెప్పబడుతున్నారు. అటువంటి సద్గురువర్యులను మనం ఆశ్రయించి ఆచరించి ధరించగలిగినట్లయితే
మనలో ఉన్న జడత్వం తొలగింపబడి ఈశ్వరత్వం వైపు పయనింపజేసేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. అటువంటి మహోన్నతమైనటువంటి ఆ గురుతత్వ బాటను అనుసరించి ప్రయాణం చేస్తే మన జీవన తత్వంలో ఒక ఆధ్యాత్మిక స్థితి కలుగుతుంది. ఆ ఆధ్యాత్మిక స్థితి మన జీవన విధానానికి దశ దిశ నిర్దేశించేటువంటి ఒక అద్భుతమైనటువంటి దిక్సూచి. కాబట్టి మన జీవన విధానానికి మన జీవన తత్వానికి దిక్సూచి గురుతత్వము. కాబట్టి అటువంటి గురుతత్వాన్ని ఈ రోజున పౌర్ణమి రోజున మనం ఆశ్రయించి ఆచరించి ధరించి ఆ యొక్క బాటలో మనం పయనింపజేయగలిగినట్లయితే మనలో ఉన్న దైవత్వం మనం దర్శించగలుగుతాం. అదే అహం బ్రహ్మస్మి అని మన వేదవాంగ్మయంలో అక్కడ చెప్పబడుతుంది. అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా గురు పౌర్ణమి కార్యక్రమంలో సందర్భంగా ఈ రోజున రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో కొంతకాలమైనా కొన్నిసార్లైనా వారు రక్తదానాన్ని ఇవ్వగలిగినట్లయితే తద్వారా ఎంతోమంది ప్రాణాలకు మనం రక్షించగలిగినట్లు అవుతుంది. ఈ విధంగా రక్తదానం శిబిరంలో ఈరోజు పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రత్యేక శుభాశీస్సులు తెలియజేస్తూ రక్తదానం ప్రాణాన్ని మనం దానం చేసినట్టు అవుతుంది రక్తదానం చేయడం ద్వారా. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ యొక్క జీవన విధానంలో కొన్నిసార్లైనా రక్తదానం చేసి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి ఈ సేవ చేయడం ద్వారా భగవంతునికి సేవ చేసినట్లు అవుతుంది.